అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే జూన్ 5వ తేదీన తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. మరి ఉద్యోగుల సమస్యలపై కూడా ఈ ఆహ్, కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఉద్యోగులు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు, పీఆర్సీ కమిటీ రిపోర్టు ఆలస్యం కావడం, ఇతర పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ సంబంధించి కానీ చాలా ఆందోళనలో, అసంతృప్తితో అయితే ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే మరి ఉద్యోగులకు ఏం చేద్దాం అంటూ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఏవైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా అంటే, ఈరోజు దాదాపు ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడే అవకాశం అయితే లేదు. ఇటీవల కొద్ది రోజులుగా మన న్యూస్ పేపర్‌లో జూన్ 2వ తేదీన ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి డీఏలు, ఇతర ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలకు సంబంధించి సీఎం గారు ప్రకటన చేస్తారని ఊహాగానాలు అయితే వచ్చాయి. కానీ మరి జూన్ 5వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాతే ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగులకు ఏం చేద్దాం? మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన. ఉద్యోగులకు ఏం చేద్దామనే దగ్గరే ప్రభుత్వం ఉంది. ఉద్యోగులకు చేసేది చాలా ఉంది. ఎందుకంటే దాదాపు వేల కోట్ల బకాయిలున్నాయి. తర్వాత 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకో డీఏ కూడా జమ కాబోతుంది. కాబట్టి ఈ విధంగా ఉద్యోగులకు చేసే పని చాలా ఉంది. ఉద్యోగులు మరి ప్రభుత్వం అమలు పరిచే ప్రతి పథకాన్ని సక్సెస్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమే కాబట్టి ఉద్యోగులకు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అయితే సమాలోచన చేస్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది. ఉద్యోగుల సమస్యలు, డీఏలపై కూడా మరి జూన్ 5న జరిగే క్యాబినెట్ భేటీలో కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రిటైర్మెంట్ వయసు కూడా గతంలోనే 3 ఏళ్లు పెంచారు. ప్రస్తుతం కూడా మరి ఒక సంవత్సరం ఈ రిటైర్మెంట్ వయసు కూడా పెంచాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు రిటైర్మెంట్ ఏజ్ అంటే ఒక సంవత్సరం రిటైర్మెంట్ వయసు పెంపుపై కూడా పెంచాలా వద్దా అనే అంశంపై కూడా క్యాబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 5న జరిగే క్యాబినెట్ మీటింగ్లో అనేక కీలక అంశాలపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేవనెత్తిన పలు డిమాండ్లను పరిష్కరించే దిశగా రేవంత్ సర్కార్ అయితే యోచిస్తోంది. వారి డిమాండ్లపై ఈ నెల 5న జరిగే క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, పదవీ విరమణ వయస్సు పెంపు, మరి సాధారణ బదిలీ అంశాల్లో, తర్వాత 317 జీవో కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, పెండింగ్ బిల్లుల విషయంలో కానీ, తర్వాత ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ సంబంధించి కానీ మరి క్యాబినెట్ భేటీలో కీలకంగా నిర్ణయం తీసుకునే ఉంది. కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ సీఎం గారు అయితే క్యాబినెట్ సబ్ కమిటీ తో కానీ మంత్రులతో కానీ మాట్లాడుతూనే ఉన్నారు. ఏం చేద్దామని చెప్పి సమాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆదివారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమై ఈ మేరకు చర్చించారు. దీంతో పాటు రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, రాజీవ్ యువ వికాసం తదితర అంశాలకు సంబంధించి కూడా కీలక ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ మరి రాజీవ్ యువ వికాసం కూడా వాయిదా పడింది. క్యాబినెట్ సమావేశంలో చర్చించాకే రాజీవ్ యువ వికాసం సంబంధించి కూడా స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. మరి తర్వాత ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో భేటీ సందర్భంగా వారు ఉద్యోగులు ప్రస్తావించిన డిమాండ్లను బట్టి విక్రమార్క సీఎంకు, మంత్రులకైతే వివరించారు. దీనిపై ఈ నెల 5న జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించాలని, సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. దాదాపు 57 డిమాండ్లున్నాయి. దాదాపు 10కి పైగా 12 ఆర్థిక డిమాండ్లున్నాయి. మిగతా 45 ఆర్థికేతర డిమాండ్లు ఉన్నాయి. మరి వీటన్నిటిని ప్రాధాన్యత క్రమంలో ఎలా పరిష్కరించాలనే అంశంపై కూడా ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ సీఎం గారితో చర్చించినట్లు సమాచారం వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల అన్ని డిమాండ్లపై ఒక రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని కూడా భావిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వం 2 రకాల ఆలోచనలతో ఉన్నట్లు సమాచారం. మరి ఇప్పటికీ ఇంకా మరింత ఆర్థిక భారం పడకుండా, మరి ఆర్థిక భారం ఎలాగ పడుతుంది, జీతం పెంచితే ఆర్థిక భారం ఎలాగ పడుతుంది, కాబట్టి ఖచ్చితంగా వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో, మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి డీఏలు ప్రతి 6 నెలలకోసారి, 5 ఏళ్లకోసారి పీఆర్సీ, రిటైర్మెంట్ అయిన వెంటనే పెండింగ్ బిల్సు, పకడ్బందీగా ఈహెచ్ఎస్ అమలు చేస్తే మరి ఉద్యోగులు చాలా సంతృప్తిగా పనిచేసి ప్రభుత్వ పథకాలను సక్సెస్ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పటికే సర్కారుపై ఆర్థిక భారం ఉండడం, దీనికి తోడు ఈ ఒక్క ఏడాదే దాదాపు 8,000 మందికి పైగా ఉద్యోగులు రిటైర్మెంట్ కానుండడంతో మరింత భారం పడుతుందని, మరి ఉద్యోగుల పదవీ విరమణ వయసు కూడా ఏడాది పెంచితే మంచిదని కొందరు మంత్రులు సూచించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఉద్యోగుల బదిలీలు చేపట్టడం మొదటి ఆలోచనగా ఉంది. ఇక రెండోది, పెండింగ్లో ఉన్న ఉద్యోగుల డీఏల్లో మరి ఎన్నింటిని ప్రకటించాలనే దానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి దాదాపు ఉద్యోగులైతే 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఖచ్చితంగా 3 డీఏలు ఇచ్చి తీరాల్సిందని చెప్పేసి అందరూ కూడా, సాధారణ సగటు ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని డీఏలు పెండింగ్లో లేవు. కేంద్ర ప్రభుత్వం డీఏ విడుదల చేసే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏలను విడుదల చేసే విధంగా ఒక చట్టబద్ధమైనటువంటి ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. కాబట్టి ఎన్ని ఖర్చులున్నా ఉద్యోగులకు రావాల్సిన డీఏలు కూడా ఆ ఖర్చుల్లో భాగంగానే చూసుకోవాలి. బడ్జెట్లో కేటాయింపులు కూడా జరగాలి. మరి ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలనే అంశంపై చర్చించారు. కాగా సమావేశంలో అన్ని అంశాలపై మాట్లాడుతున్న సమయంలో ప్రభుత్వ పనితీరు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పట్ల ఉన్న
అభిప్రాయాలను కొందరు మంత్రులు ప్రస్తావించినట్టు కూడా తెలిసింది. మరి ఉద్యోగుల పట్ల సీఎం గారు గానీ ఇతర గత కొన్ని రోజుల క్రితం మాట్లాడిన మాటలు చూస్తే ఉద్యోగుల్లో కూడా చాలా అసంతృప్తి నెలకొన్నట్లు ఇక్కడ మంత్రులు తెలియజేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఇతర పథకాలకు సంబంధించి కూడా మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఉద్యోగులు ఏమనుకుంటున్నారు అనే అంశాల మీద కూడా మరి సీఎం గారికి వివరించినట్టు తెలుస్తుంది. దీని మీద మరింత పకడ్బందీగా మరి కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక 5న మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక అంశాలపై చర్చించాలని మంత్రుల భేటీలో నిర్ణయించారు. కాబట్టి ఈ విధంగా మరి ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ వస్తుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక అంశాలపై చర్చించనున్న కేబినెట్ మంత్రివర్గంలో చర్చించాకే ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం అంటూ ఇక్కడ మనం న్యూస్ కూడా చూస్తున్నాం. ఆల్రెడీ కేబినెట్ సబ్ కమిటీ కూడా ఐఏఎస్ అధికారుల కమిటీ పూర్తి నివేదిక అయితే అందించింది ఉద్యోగుల సంబంధించిన సమస్యల పట్ల. మరియు కేబినెట్ సబ్ కమిటీ కూడా సీఎం గారికి అయితే వివరించారు. మొత్తం జూన్ 5వ తేదీ జరిగే కేబినెట్ సమావేశాలు ఖచ్చితంగా గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. కనీసం 3 డిఏలు పెండింగ్ బిల్స్ అన్ని విడుదల చేయడం, చందా లేకుండా మంచిగా అసలు మొత్తం పూర్తిగా గవర్నమెంటే భరించి ఈహెచ్ఎస్ని అమలు చేయడం, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ప్రతి ఒక్క పెండింగ్ బిల్స్ అన్ని కూడా వెంటనే విడుదల చేసే విధంగా మరి కేబినెట్ సమావేశంలో ఒక ఉద్యోగులకు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.